ఫ్రెండ్స్ అందరికీ నేను మీ సౌమ్య వెల్కమ్ టు మై ఛానల్ బిట్టు అండ్ చింటూ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? వీడియో చూసే వాళ్ళంతా బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కొన్ని జీవితాలు ఎటు నుంచి ఎటు వెళ్తాయో ఎవరి చేతుల్లో ఉంటాయో తెలీదు. పెళ్ళైన ఆడవాళ్ళకైతే మరీను. ఎందుకు ఇలా మాట్లాడుతున్నానో తెలియాలంటే వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. అంతకన్నా ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. ఇంతకీ అడగడమే మర్చిపోయాను, చెల్లి శ్రీమంతం వీడియో చూసారా? చూసుంటే ఒక కామెంట్ అయితే చేసి. శ్రీమంతం తర్వాత అమ్మ వాళ్ళ ఇంటికి చెల్లినైతే తీసుకొచ్చేసాం కదా, ఆ మరుసటి రోజు వీడియో అన్నమాట. ఇంకా నేనైతే కొన్ని రోజులు ఇక్కడే ఉందామని చెప్పేసి అనుకున్నాను చెల్లితో పాటు. ఆమె కోరిక కూడా అదే. కానీ అన్ఫార్చునేట్లీ అది జరిగిందా లేదా తెలియాలంటే ఖచ్చితంగా వీడియో ఎండ్ వరకు చూడాల్సిందే. శ్రీమంతం చేసుకొని ఇంటికి వచ్చేసరికి కరెక్ట్గా 8-9 అయిందండి. అప్పుడు బిర్యానీ చేయమని చెప్పైతే చెప్పారు మా తమ్ముడు. ఇంకా నేనైతే వద్దు, మార్నింగ్ అలా చేసి పెడతానని అయితే చెప్పానండి. అందుకనే కొంచెం లేట్గా అవుతుంది బిర్యానీ. అందుకని ఇక్కడ వీళ్ళు టిఫిన్ అయితే చేసేస్తున్నారు. ఎవరి ప్లేస్ నైనా రీప్లేస్ చేయొచ్చు కానీ మదర్ అండ్ ఫాదర్ ప్లేస్ ని మాత్రం రీప్లేస్ చేయడం ఇంపాసిబుల్. మన చుట్టూ ఎంతమంది ఉన్నా అమ్మ ప్లేస్ ని రీప్లేస్ చేయడం ఇంపాసిబుల్ కదా. కానీ అంతమంది ప్లేస్ ని అమ్మ ఒక్కతే లీడ్ చేయగలదు. నిన్న నైట్ తీసేసిన బట్టలన్నీ కూడా గబగబా ఉతికేస్తుంది మా అమ్మ మాతో టైం స్పెండ్ చేసుకోవడానికి. ఇంకా నేనైతే బిర్యానీ చేయడం అయితే స్టార్ట్ చేసేసాను. మార్నింగే తేరా అని చెప్తే ఇంకా మార్నింగ్ 8 కలా తెచ్చాడనమాట. నేను స్టార్ట్ చేసింది 9కి. ఇది మొత్తం కంప్లీట్ అయ్యేసరికి 11, 12, 1 అవునే అవుతుంది. అమ్మ వాళ్ళ ఇంట్లో నేను గనక వంట చేస్తున్నానంటే ఏదో ఒక పూట స్కిప్ చేయాల్సిందే, గ్యాస్ట్రిక్లు రావాల్సిందే. అలా ఉంటదండి మనతోటి. నాకైతే ఇక్కడ ట్రైపాడ్ లేదు కదా మొత్తం క్లారిటీగా చూపించడానికి, అందుకే కొంచెం క్లిప్లు అయితే యాడ్ చేశారండి. ఒక సైడ్ బిర్యానీ అయిపోతుంది, ఇంకో సైడ్ ఫ్రైకి అయితే పెట్టాను అనమాట. చూసారా బిర్యానీ టెంప్టింగ్ గా ఉంది కదా, కలర్ కూడా చాలా అంటే చాలా బాగుంది. ఎలాంటి ఫుడ్ కలర్ నేను యూజ్ చేయలేదండి. ఇంకో సైడ్ కర్రీ కూడా రెడీ అయిపోయింది. నేనైతే కొంచెం కర్రీ కొంచెం బిర్యానీ అయితే చేసేసాను. ఇంకా ప్లేట్ లో చూడండి ఎంత టెంప్టింగ్ ఉందో, కొంచెం బిర్యానీ కొంచెం ఫ్రై అండ్ అలానే ఆనియన్స్. దోసకాయ తేరా అంటే మర్చిపోయి వచ్చాడు మా తమ్ముడు. ఇంకలా బిర్యానీ ఎంజాయ్ చేస్తూ తినేసి ఆఫ్టర్నూన్ కలా కూర్చొని బాతాకనీలు అయితే కొట్టుకుంటూ ఉన్నామన్నమాట. ఇంకా నేనైతే వెళ్ళను కదా అనే ధీమాతో ఉన్నాను. పిల్లలైతే హ్యాపీగా ఆడుకుంటూ ఉన్నారన్నమాట. నిన్న మనం శ్రీమంతానికి ఏమేమి తీసుకొని వెళ్ళామో అందులో కొంచెంగా తీసుకొచ్చామన్నమాట ఇంటికి. ఇవేనండి నలుగులకు పడ్డాయి. ఇవి వచ్చేసి ఖర్జూరకాయలు మా అమ్మ చేసిందనమాట ఇంట్లోనే. ఈ మధ్య ఎందుకో తెలియదు మంత్లీ వన్స్ లేకుంటే ఇయర్లీ వన్స్ ఒక్కసారే కదా అమ్మ ఫుడ్ తినేది. అందుకనేమో టేస్ట్ డబుల్ త్రిబుల్ అయిపోతుంది. చాలా బాగా నచ్చేస్తుంది. చెప్పాను కదా లాస్ట్ వీడియోలో, అమ్మ అంతా కొనుక్కుంటానంది కానీ చేసేసింది ఇంట్లోనే మొత్తం కూడా, ఎవరి హెల్ప్ లేకున్నా. నిజంగా గ్రేట్ అని చెప్పి. ఐటమ్స్ లో మా అమ్మకి ఏదో 1-2 ఐటమ్సే బాగా తెలుసు, అంటే బాగా చేస్తుంది. అందులో కొన్ని ఐటమ్స్ తెలియదు అన్నమాట చేయడం, కానీ అది కూడా బాగా చేసేసిందండి. చాలా హ్యాపీ. ఇంకా నాకైతే నచ్చినవి నేను తిన్నాను, మా చెల్లికి నచ్చినవి మా చెల్లి తీసుకొని తినింది. ఆల్రెడీ నేను ఈ వీడియోకి వాయిస్ వేరేగా ఇచ్చానండి, కాకపోతే అది వీడియో అప్లోడ్ అవ్వలేదు. అన్ఫార్చునేట్లీ డిలీట్ కూడా చేసేసాను నాకే తెలియకున్నా. అందుకనే మళ్ళీ కూడా నేను వాయిస్ ఓవర్ అయితే ఇవ్వడం జరిగింది. ఇంకా మేమైతే బిర్యానీ అయితే తినేసామండి. ఇంకా జ్యూస్ అయితే తెప్పించారు, దాన్ని కూడా తాగేసాం. ఇలాంటి మూమెంట్స్ చూస్తే ఒక్కోసారి బాధేస్తుందండి. ఎందుకంటే అమ్మ చేతి వంట కానీ అమ్మతో ఉన్న ప్రేమ కానీ చాలా మిస్ అవుతాం కదా మ్యారేజ్ అయిపోయిన తర్వాత. మా చెల్లి కాళ్ళు చూడండి ఎలా ఊదులెక్కాయో. ప్రెగ్నెన్సీ టైం కదా, అంటే డెలివరీ డేట్ కూడా దగ్గరుంది, అందుకనే కాళ్ళు ఊదులెక్కాయి. నిన్నైతే కార్లో కూర్చొనే వచ్చింది కదా, అండ్ అలానే నిన్న శ్రీమంతానికి అని చెప్పి ఊరికే కూర్చొనే ఉంది నిన్న పొగులకంతా. అందుకనేమో కాళ్ళు ఊదులెక్కేసాయి. స్టార్టింగ్ లో చెప్పాను కదా మన జీవితాలు మన చేతుల్లో ఉండవని చెప్పేసి, అది ఇందుకేనండి. నేనైతే ఉందామని చెప్పేసి అనుకున్నాను, కానీ మా బుజ్జి అయితే వెళ్దామని చెప్పేసి చెప్పారనమాట. అందులోనూ నాకు కూడా కొంచెం వర్క్ అయితే ఉందండి. ఇక్కడ ఉండలేని పరిస్థితి అండ్ అక్కడ వెళ్ళలేని పరిస్థితి అనమాట. ఇలా అయిపోయింది. ఈ టైలరింగ్ నేర్చుకుంటే ఏమో కానీ నిజంగా చాలా కష్టం అండి బాబు. మనం ఉండాలన్న చోట అస్సలు ఉండలేం. నాకైతే బ్లౌజెస్ స్టిచ్ అయి ఉన్నాయి, వెళ్తానంటే మా చెల్లి అస్సలు వద్దని చెప్పింది. ఇంట్లో మా తమ్ముడైతే చాలా 1 year ఏమో అయిపోయింది మా తమ్ముడు వచ్చి. బెంగళూరుకి వెళ్ళిపోతే ఇయర్లీ వన్స్ కానీ రాడండి. అలాంటిది ఇప్పుడు అందరం కలుసుకున్నాం. ఇంకా మా తమ్ముడు కూడా చెప్పాడనమాట వెళ్ళొద్దు, ఒక రోజన్నా ఉండు అని చెప్పేసి. అయినా కానీ ఇంకా వాడు చేను దగ్గరికి వెళ్ళిపోయింటే చెప్పకుండా వచ్చేసాను. ఏమనుకుంటాడో ఏంటో. ఇక్కడ మా అమ్మ చూడండి అన్నీ సర్దేసింది నా కోసం. మామిడికాయలని నిన్న తీసుకొచ్చాం కదా,
చెల్లి వాళ్ళ ఇంటి దగ్గర నుండి. వాటిలో కొన్ని అయితే మాకు ఇచ్చింది. అండ్ అలానే ఇక్కడ శారీస్ చూపించేది ఉంది, చూపిస్తాను. ఆ లోపు ఇక్కడ ఇంకా అంటే ఈవినింగ్ టైం అన్నమాట ఇప్పుడు మేము బయలుదేరుతున్నది. అందుకని ఇంకా పిల్లలు పడుకునేస్తారని చెప్పేసి ఇప్పుడైతే ఫుడ్ పెడుతుంది. మార్నింగ్ చేసిన బిర్యానీ అయితే చాలా టేస్ట్ ఉందండి. అంత టేస్టీగా అంత సింపుల్గా నేను ఎప్పుడు చేయలేదు అమ్మ వాళ్ళ ఇంట్లో. అంటే మసాలా ఎక్కువ కానీ లేకుంటే కారం ఎక్కువ కానీ చేసేస్తాను. అలాంటిది ఈరోజు చాలా సింపుల్గా చేసేసాను, అసలు కారమే లేదు. ఇంకా నిన్న శారీస్ అయితే చూపిస్తానని చెప్పాను కదా, ఇంకా శ్రీమంతానికి పడ్డ శారీస్ అండి, వాటిని అయితే చూపిస్తాను. ఇవి వచ్చేసి లైనింగ్ బ్లౌజెస్. మా అమ్మ అయితే నువ్వే తీసుకెళ్ళిపో, నీకు ఏదైనా పనికి వస్తుంది అని చెప్పి అయితే చెప్పింది. సరే అని చెప్పేశాను. ఇంకా శారీస్ విషయానికి వచ్చేస్తే శారీస్ అయితే చాలా బాగున్నాయండి, అన్నీ కూడా చాలా బాగున్నాయి. ఇంకా నాకైతే నేను అన్నిట్లోకి ఒక్కటే తీసుకున్నాను, మా చెల్లి కూడా ఒక్కటే తీసుకుంది, మా అమ్మ అయితే 2 తీసుకుంది అన్నమాట. మిగిలినవన్నీ కూడా అలానే పెట్టింది, ఎవరికైనా పెడదామని. అదేంటో మా పిన్ని వాళ్ళు పెట్టిన శారీనే నాకు బాగా నచ్చుతుందండి. మ్యారేజ్కి పెట్టిన శారీ కూడా నేనే కుట్టుకున్నాను, స్కై బ్లూ కలర్, వీడియో పెట్టాను కదా అదేనండి. ఇంకా ఇప్పుడు పెట్టిన శారీ కూడా నాకు నచ్చింది. మా చెల్లి అంటుంది పిన్ని వాళ్ళు పెట్టిన శారీ ఎప్పుడు నీకేనా, నాకు పెట్టవా అని చెప్పేసి అంటుంది. కానీ అది ఎందుకో నాకు అదే నచ్చుతుంది, సింపుల్గా బాగుంటుంది అనమాట. వెయిట్లెస్ శారీ. ఇన్ని శారీస్లో నేను ఏ శారీ సెలెక్ట్ చేసుకుంటానో కామెంట్ చేయండి. మొత్తం కూడా డీటెయిల్గా అయితే చూపించలేకపోయాను, కాకపోతే కనిపించిన వాటిలో నాకేది సూట్ అవుతుందో నేను ఏది తీసుకుంటానో కామెంట్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు. శారీస్ అంటేనే ఆడవాళ్ళకి ఒక ఎమోషన్ కదా, నాకేంటో అదొక ప్రాబ్లం అన్నమాట. ఎందుకంటే శారీస్ తీసుకుందామని చెప్పేసి షాప్కి వెళ్తానా, అస్సలు నాకు ఏది సెలెక్ట్ చేసుకోవాలో అస్సలు అర్థం కాదండి. ఇలా ఎంతమందికి జరిగిందో కామెంట్ చేయండి. నేనైతే చూసిన శారీనే చూసుకుంటూ సైలెంట్గా ఉండిపోతాను అనమాట. నేను చూడడమే ఎక్కువ అండి కొనడం కంటే. అంత అంటే నాకు అయోమయం అయిపోతుంది అన్నమాట. ఏది కొనుక్కోవాలి, అసలు ఏది బాగుంటుంది, కుర్చీలు కరెక్ట్గా పడతాయా, ఇదంతా థాట్ ఉంటుంది. కానీ ఆ శారీని చూసేసరికి నాకు ఎలా దాన్ని ఐడెంటిఫై చేయాలో నాకు అస్సలు అర్థం కాదు, అలా అయిపోతుంది నా పరిస్థితి. ఈ శారీ విషయం ఏమో కానీ నాకైతే టెన్షన్గా ఉందన్నమాట. బ్లౌజ్ స్టిచ్ చేసుకోవడం అయితే చాలా ఉన్నాయి. ఇంకా ఇక్కడ చూడండి, నేనైతే వీడియో తీయలేదు, మా హితి అయితే వీడియో తీస్తానమ్మా అని చెప్పేసి అయితే చెప్పింది. సరే తీయో అని చెప్తే ఇంకా షేక్ చేస్తుంది ఫుల్గా, కానీ క్లారిటీగా అయితే తీసిందని చెప్పుకోవచ్చండి. ఇంకా ఇక్కడ మాట్లాడుతుంది. మా హితి వాయిస్ ఎలా ఉందో కామెంట్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు, చాలా క్యూట్గా ఉంటుంది. మనం ఏ పని చేస్తే దాన్ని చూస్తూ పెరిగే మన పిల్లలకి మాత్రం అది ఖచ్చితంగా అలవాటు అయిపోతుందని చెప్పేసి ఈ విషయంలో నిరూపించారు. నా బంగారు తల్లి ఎంత క్యూట్గా మాట్లాడిందో, కానీ వాయిస్ అయితే ఇక్కడ ఆన్ అవ్వట్లేదండి. ఎంత ట్రై చేసినా కూడా. నేను వైటీ క్రియేట్ యాప్లో అయితే నేను ఎడిటింగ్ అయితే చేస్తాను కదా, అక్కడ ఎందుకో ఆన్ కావట్లేదు. చాలా క్యూట్గా మాట్లాడింది. మేబీ మా బుజ్జి వెనుక బ్యాక్గ్రౌండ్లో మ్యూజిక్ పోతా ఉందండి, ఫోన్ అయితే వాడుతున్నారు అందుకనేమో. సరేలేండి, మనకేం ఇబ్బంది లేదు. ఇంకలా అన్నీ సర్దేసుకొని బయలుదేరిపోతున్నామండి. ఇప్పటికే ఈవినింగ్ అయిపోయిందన్నమాట. ఇంటికి రీచ్ అయ్యేసరికి నైట్ అయితే ఖచ్చితంగా అవుతుంది. వన్స్ మ్యారేజ్ అయిపోయిన తర్వాత మీ లైఫ్ అంతే ఫసక్, అస్సలు ఏమి కానీ జరగదన్నమాట. మనం అనుకున్నట్టు అస్సలు జరగదు. నేను ఉండాలని చెప్పేసి అనుకున్నాను, కానీ అన్ఫార్చునేట్లీ వెళ్ళాల్సి వచ్చింది. మా చెల్లిని వదిలేసి వెళ్తుంటే ఏదో భారంగా ఉందన్నమాట. ఏం చేస్తాం, వెళ్ళాలి తప్పదు. ఇంకా షాప్ లో కొంచెం పని ఉందని చెప్పేసి షాప్ కి అయితే వచ్చాం. మా తమ్ముడైతే వచ్చిన వెంటనే ఇంకా బామర్దుల్ని అలానే కోడల్ని తీసుకెళ్ళి ఏమైనా కావాలంటే తీసిస్తాడనమాట బేకరీలో. అది కూడా ఈ కొన్ని రోజుల్లోనే ఎందుకో మామలాగా బిహేవ్ చేస్తున్నాడు. ఇంత ముందు అలా లేదండి, ఇప్పుడైతే కావాల్సింది కొనిస్తా ఉన్నాడు. ఇంకా మా బుజ్జి ఇక్కడికి వచ్చాడంటే అస్సలు ఎవరిని పట్టించుకోడు, ఇంకా కస్టమర్ బిజీ అన్నమాట. మా హితి చూడండి తీసుకొస్తుంది, ఎన్ని తీసిచ్చాడో అసలు కవర్ నిండుగా తీసుకొచ్చిస్తాడు అనమాట ఈ మధ్య. ఇంకా అలా మేమైతే మా పిన్ని వాళ్ళ ఇంటి దగ్గరికి అయితే వచ్చామండి, అక్కడే ఉంటారు కాబట్టి మా పిన్నిని చూద్దామనే ఉద్దేశంతోనే మేము అక్కడ ఆగామన్నమాట. ఇంకా మా పిన్ని కూడా ప్రెగ్నెంట్లో ఉంది కదా, ఒక్కసారి చూసి వెళ్దామని చెప్పేసి అయితే వచ్చాం. ఇంకా మేము వచ్చినందుకు చికెన్ చేస్తాం ఉండండి అని చెప్పారు. మేము అదే తినేసి వచ్చామని చెప్పేసరికి వెళ్ళి పానీపూరి అయితే తీసుకొచ్చింది మా చెల్లి, అంటే సారా. ఉండమన్నారు కానీ ఇంట్లో వర్క్ ఉంది అందుకని ఇంత టైంలో వెళ్తున్నాం అని చెప్పి ఇంకా అక్కడ నుండి వచ్చేసి మళ్ళీ షాప్కి వచ్చి ఏదో వర్క్ చూసుకొని ఇంకా మేమైతే రిటర్న్ అయిపోతున్నామండి. మా హితి చూస్తున్నారు కదా, కాసేపు అలా చూడండి వాళ్ళ బాండింగ్ ఎంత బాగుంటుందో. మా బిట్టుని లోపలికి అంటే కార్ ఎక్కించేసరికి వెళ్ళి పడుకునేసాడు అనమాట వెనక. నేనైతే అది గమనించుకోలేదండి, నిద్ర వచ్చి పడుకున్నాడు. ఇంకా వాడెక్కడ పడిపోతాడో అని చెప్పేసి ఇంకా
ఇంకా ఈమె అయితే పడుకుంది అడ్డంగా. ఇంకా నైట్ కి అయితే ఇంటికి చేరుకున్నామండి. చెప్పాను కదా నైట్ అయిపోతుందని చెప్పేసి. మా తమ్ముడు వచ్చేసి ఇది పిస్తా ఐస్ క్రీమ్ అండి, చాలా బాగుంది, టేస్ట్ మాత్రం డిఫరెంట్ గా ఉందన్నమాట. నేను ఎప్పుడు తినలేదు, ట్రై కూడా చేయలేదు, అందుకనే ఇప్పుడు చూస్తుంటే చాలా బాగుంది. దీనైతే పెట్టుకొని మనం ఐస్ క్రీమ్ లోకి వాడేసుకోవచ్చండి. ఇంకా ఈ టైంలో అయితే తింటున్నారు. కరెక్ట్ గా 9-9:30 ఆ మధ్య అవుతుంది. నాకు కూడా కాస్త పెట్టింది. టేస్ట్ అయితే పిస్తా టేస్ట్ అయితే ఉందండి. చెల్లి దగ్గర నుండి వచ్చేసింది ఈ వర్క్ కోసమే. దీన్ని నెగ్లెక్ట్ చేస్తే ఎలా చెప్పు. ఇంకా మార్నింగ్ అలా లేచి ఇంకా వర్క్ అయితే స్టార్ట్ చేసేసాను. నాకైతే కోలాట్లు వాళ్ళైతే కొన్ని బ్లౌజెస్ అయితే ఇచ్చారండి. వాళ్ళది రేపే అన్నమాట గజ్జ పూజ. ఇంకా వాళ్ళకి స్టిచ్ చేయకుండా వచ్చానంటే అంతే కదా. నా దగ్గరకి అయితే కొంతమంది ఇచ్చారు. వాళ్ళలో ఒక ఆమె వచ్చేసి నాకు బఫ్ పెట్టమని అయితే చెప్పిందండి. అలానే పెట్టాను. ఇంకా అన్ఫార్చునేట్లీ నేను పెట్టినట్టే వాళ్ళందరూ కూడా కుట్టించుకున్నారంట. అది తెలుసో తెలియకో నాకైతే తెలియదు, కానీ నేను పెట్టినట్టే కుట్టించుకున్నారు. కానీ ఒక పాప, చిన్న పాప మాత్రం నాకు అలా వద్దక్క అని చెప్పేసి ప్లెయిన్ గా కుట్టమని చెప్పింది. కానీ నాకు ప్లెయిన్ ఇష్టం లేక ఇలా అయితే పెట్టాను. ఎలా ఉందో కామెంట్ చేయండి. ఈ డిజైన్ చూడ్డానికి బాగానే ఉంది, కానీ పెట్టడానికి మాత్రం చాలా కష్టం అండి. ఇంకా చెప్పాను కదా బఫ్ అని చెప్పేసి, ఇదే అన్నమాట. చాలా అంటే చాలా బాగుంది బఫ్ డిజైన్ మాత్రం. వెనక రౌండ్ నెక్ పెట్టి ఇంకా హ్యాండ్స్కి అయితే బుట్ట హ్యాండ్స్ అయితే పెట్టాను. చాలా బాగుందన్నమాట, నాకే నచ్చేసింది. ఈ కలర్ కాంబినేషన్ కూడా బాగుంది. నేనైతే వీడియోస్ అయితే కొన్ని అప్లోడ్ చేశానండి, షార్ట్స్ కానీ లాంగ్ వీడియోస్ కానీ అప్లోడ్ చేశాను. వాళ్ళు ఎలా కోలాట్లు ఆడారో చూపిస్తాను. అస్సలు మైండ్ బ్లోయింగ్ అన్నమాట, అంత బాగా ఆడారు డాన్స్ మాత్రం. ఈ మధ్య లాంగ్ వీడియోస్ అప్లోడ్ చెయ్యక నేను అన్ని కూడా క్లిప్లు అయితే తీసి పెట్టుకున్నాను. అన్ని కూడా ఇదే వీడియోలో పెట్టేశాను. ఇప్పుడు వచ్చేసి నేను సిల్వర్ కొనడానికి అయితే వెళ్ళామండి, హితీకి పట్టీలు కొనడానికి. అంటే స్కూల్ ఓపెనింగ్ దగ్గరలో ఉందండి, అందుకని ఇంకా పాతవి బాగాలేదని చెప్పేసి వాటిని వేసేసి ఇంకా ఇవి తీసుకుందామని అయితే వెళ్ళానమాట. కానీ నేను అనుకున్నవి తీసుకోలేదు, కానీ రేటు మాత్రం మోగిపోయిందండి. రేటు కొంచెం తక్కువ ఉండింటే ఖచ్చితంగా నేను అనుకునేదే తీసుకునేదాన్ని. మేము కొన్నప్పుడు రేట్ వచ్చేసి 200 రూపీస్. ఇప్పుడున్న వెండి రేటుకి మనం అనుకున్నది కాదండి, అక్కడ ఏదొస్తే అది తీసుకోవాలి, అంటే కాంప్రమైజ్ అవ్వాల్సిందే. ఇంకా అలా కొనుక్కొని ఆచార్య దగ్గరికి అయితే వచ్చామండి. ఎందుకంటే నా ముగ్గురికి గొట్టం అయితే లేదన్నమాట, చింటూ అయితే విరిచేశాడు. అందుకని ఇంకా దాన్ని చేయించుకోవడానికి అయితే ఇక్కడ వచ్చాం. చేయించలేదు, తీసుకున్నాం అనమాట. మనకి అంటే నగల షాపుల్లో అడిగితే అక్కడ ఇవ్వరంట, ఇలా ఆచార్యుల దగ్గరికి వస్తేనే ఇలాంటివి దొరుకుతాయండి, చిన్న చిన్న వస్తువులు. ఇంకా అలానే దాదాపు 10 years కడిమండి, దాన్ని అయితే ఇప్పుడు కడిగిస్తున్నారు. చాలా కలర్ వచ్చేసింది పాలిష్ చేసేసరికి. ఒక్కనప్పుడు వాళ్ళ డాడీ వాళ్ళకి గిఫ్ట్ ఇచ్చారంట, అప్పుడు వేసుకున్నది ఇంతవరకు చేతిలో నుండి తీయలేదండి. ఇప్పుడు తీసి కడిగిస్తున్నారు. చాలా కలర్ అయితే వచ్చేసింది. వెండి బంగారు రేటు ఎలా పెరిగిపోయిందో, మా ఊర్లో వాటర్ కరువు అంత పెరిగిపోయింది ఈ మధ్య రోజుల్లో. 10 days పైగా అవుతుందండి మా ఊర్లో వాటర్ వచ్చి. ఇంకా ఏం చేస్తాం, ఉండేంత వరకు వాడుకున్నాం. ఇంకా తాగడానికి మాత్రం ఫిల్టర్ వాటర్ తాగాలని చెప్పేసి ఇంకా పక్క ఊరికైతే వెళ్తున్నాం, అంటే దేవరాసంద్రంకి అయితే వెళ్తున్నామండి. నేనైతే ఫిల్టర్ నీళ్ళు తాగాను, కానీ ఎప్పుడు కూడా దగ్గరుండి పట్టుకొని వచ్చింది లేదండి. ఇదే ఫస్ట్ టైం ఫిల్టర్ ని చూడడం, పట్టుకో రావడం. ఇది వచ్చేసి మా ఊరి దేవరాసంద్రం కొండ అన్నమాట, మా ఊరు కాదండి, పక్క ఊరు. ఇంక ఇక్కడ వచ్చి చూసేసరికి ఇక్కడ ఫిల్టర్ అయితే పని చేయట్లేదంట. మా ఊర్లో కూడా ఫిల్టర్ అయితే ఉంది, కానీ దాన్ని సరిగ్గా మేనేజ్ చేయలేక ఫిల్టర్ అయితే పని చేయడం లేదు ఇక్కడలాగే. ఇంకేం చేస్తాం, తాగడానికి వాటర్ అయితే కావాలి ఖచ్చితంగా. అందుకనే ఆ పక్కనే ఉన్న ఇంకొక ఊరికైతే వెళ్తున్నాం అన్నమాట. ఇక్కడ వచ్చేసి తట్నగుంత, ఇది వచ్చేసి ఇక్కడ అమ్మవారి టెంపుల్ అయితే ఉంటుందండి. ఆ పక్కనే అంటే ఆపోజిట్ లోనే మనకి ఫిల్టర్ అయితే ఉంటది. ఎవరికైనా అంటే ఇన్ఫర్మేషన్ కోసం చెప్తున్నాను నేనైతే. నేను వెళ్ళడం ఫస్ట్ టైం అండి. ఇక్కడ మ్యాంగో చెట్టు కూడా ఉంది, నేనైతే గమనించుకోలేదు. సెకండ్ టైం వచ్చినప్పుడు చూసాను అన్నమాట. ఆ కాయలు అయితే నిజంగా టేస్ట్ సూపర్ ఉంటాయి. సెకండ్ టైం వచ్చినప్పుడు తీసుకున్నాను. ఇక్కడ ఫిల్టర్లో వాటర్ పట్టుకోవాలంటే ఖచ్చితంగా కాయిన్స్ అయితే వేయాలి. తీసుకురావడానికి అయితే వెళ్ళారండి. ఇక్కడ కాయిన్స్ వేయడం నేను ఫస్ట్ టైం, కానీ ఇలాంటి కాయిన్సే వేయాలండి. ఈ కాయిన్ కంటే వేరే ఏదైనా వేసినా కూడా అది తీసుకోదు, వాటర్ అయితే రాదన్నమాట. ఫస్ట్ టైం పట్టుకున్నప్పుడు ఒక కాయిన్కి ఒక క్యాన్ నిండా అయితే వచ్చిందండి, కానీ సెకండ్ టైంకి ఒక కాయిన్కి క్యాన్ అయితే నిండలేదు. అదేంటో మరి. ఇంకా తీసుకెళ్ళింది ఒక 2 days బ్యాకే, కానీ ఇలా జరిగిందండి. ఇంకా మేము తీసుకెళ్ళింది వచ్చేసి ఒక బిందె, ఒక క్యాన్ అన్నమాట. ఇంకా మాకైతే 2 కాయిన్లకి ఫస్ట్ టైం పట్టుకున్నప్పుడు వాటర్ అయితే వేస్ట్ అయిపోయాయి. సెకండ్ టైం పట్టుకునేటప్పుడు మాకు కాయిన్ అయితే పడలేదన్నమాట, మేము తెచ్చింది. ఇంకా చాలా తంటలే పడ్డామన్నమాట. ఇంకా అలా తీసుకొని మేమైతే ఇంకా బయలుదేరేసామండి. కాయిన్స్ తీసుకురావడానికి వెళ్ళినప్పుడు నా కోసం బిస్కెట్స్ కూడా తీసుకొచ్చారు. ఇంకా వెళ్తూ దారిలో అయితే తినేసాం. ఇంకా నేనైతే కొన్ని ఆర్డర్ పెట్టానండి. ఆల్రెడీ షార్ట్ అయితే అప్లోడ్ చేశాను, కానీ అన్ఫార్చునేట్లీ ఈ లింక్ అయితే కాపీ అవ్వట్లేదండి. ఆ లింక్ అని కామెంట్ చేసినా కూడా కాపీ అంటే లింక్ రావట్లేదన్నమాట మీకే.
అది మీరు లింక్ అని కామెంట్ చేసింటే ఖచ్చితంగా మీకు అర్థమై ఉండేదండి. ఈ ప్రోడక్ట్ కి మాత్రం లింక్ రావడం లేదండి, సో సారీ. కానీ ఈ టీ షర్ట్స్ మాత్రం నిజంగా చాలా అంటే చాలా బాగున్నాయి, వర్త్ కూడా చెప్పుకోవచ్చు. 300 రూపీస్ మాత్రమే 3 సెట్స్, 305 రూపీస్ అండి. అంటే మనకి ఒక్కోటి 100 రూపీస్ పడుతుంది. చాలా అంటే చాలా క్వాలిటీ కూడా చాలా బాగున్నాయి. ఒంటి మీద వేసుకుంటే వేసుకున్నామా లేదా అన్నట్టయితే ఉంటాయండి. ఎవరికైనా కావాలనుకుంటే ఖచ్చితంగా సెర్చ్ చేసి మరి కొనుక్కోండి, పిల్లలకి చాలా యూజ్ అవుతుంది. ఇంకా ఈ బ్లౌజ్ అయితే అర్జెంట్ మీద కుట్టిందండి. అర్జెంట్ మీద కుట్టే బ్లౌజెస్ అంటే నాకు చాలా ఇష్టం, ఎందుకంటే ఫాస్ట్గా కుడతాం ఇంట్రెస్ట్తో. అదే ఇంట్రెస్ట్ మీద వాళ్ళు వచ్చి తీసుకెళ్ళిపోతారన్నమాట. ఈ బ్లౌజెస్కి వచ్చేసి నైట్ ఇచ్చింది, ఇంకా రేపటిలోగా ఆఫ్టర్నూన్ అంటే ఈవినింగ్ 5 o'clock అంతా ఇచ్చేయమని చెప్పింది. ఇంకా ఫస్ట్ సెకండ్ 2 బ్లౌజులు అయితే కుట్టానమాట. రెండిట్లో ఏది మీకు నచ్చిందో కామెంట్ చేయండి. అలానే ఒక్కో బ్లౌజ్ కి ఎంతెంత తీసుకోవచ్చో కూడా కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. నాకైతే సెకండ్ బ్లౌజ్, ఈ బ్లౌజ్ అయితే చాలా అంటే చాలా బాగా నచ్చిందండి. చాలా సింపుల్ గా ఉంది కదా. ఆ అక్క అడిగిన టైం కంటే ఇంకా ముందుగానే కుట్టయితే పెట్టేశాను, నాకు అదే అలవాటు అన్నమాట. అర్జెంట్ అని చెప్పారంటే వాళ్ళు అడిగిన టైం కంటే ముందుగానే స్టిచ్ చేసి పెట్టేస్తాను. ఇంక ఇక్కడ స్టోన్స్ వచ్చేసి మన దగ్గర ఐటమ్స్ అన్ని ఉన్నాయి కదా బ్యాంగిల్స్ చేసుకోవడానికి, వాటిని అయితే అలా పెట్టేశాను. ఇంకా శారీకి కుర్చీలు కూడా పెట్టమని చెప్పిందండి, దాన్ని కూడా పెట్టేశాను. దీన్ని పెట్టిన తర్వాత శారీకి వేరే లెవెల్ వచ్చిందన్నమాట, చాలా బాగుంది. 2 బ్లౌజెస్ డిజైన్, 2 శారీస్ కి ఫాల్స్, ఒక కుర్చీలు, ఇది అయితే మనం కొనుక్కోవచ్చు పెట్టింది. వీటిని అన్నిటికీ ఎంత అమౌంట్ తీసుకోవచ్చో కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. వీడియో కనుక నచ్చిందంటే ఒక చిన్న లైక్ వేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. నెక్స్ట్ వీడియోతో కలుస్తాను, లైవ్ కూడా ఉంటుంది, ఒక్కోసారి జాయిన్ అవ్వండి. అంతేనండి ఈ వీడియో. బాయ్, అందరూ జాగ్రత్తగా ఉండండి. నెక్స్ట్ వీడియోతో కలుస్తాను. బాయ్ అందరికీ, ఉంటాను.